మీకు ఆ 14 మందిలో అంటే ఎవరు స్ట్రాంగ్‌గా ఆడుతున్నారు అని మీకేమైనా అనిపించిందా? అంటే పలానా నాకంటే వీళ్ళు స్ట్రాంగ్‌గా ఆడుతున్నారు. వీళ్ళు విన్ అవుతారు. వీళ్ళు బయటకొచ్చేసారు గదా! ఇప్పుడు. అంటే ఇప్పుడన్నా ఇప్పుడు ప్రెజెంట్ నిజంగా ఇప్పుడు చెప్తున్నా. ఏమనిపిస్తుంది మీకు? నేను నిజంగా ఎవ్వరొచ్చినా నేను ఇంకో ఫైనలిస్ట్ ఎవరన్న ఇంటెన్షన్‌లో నేనుండే. హ్మ్. ఎందుకంటే నేను చాలా క్లియర్‌గా ఉండే మైండ్ సెట్‌ల. హ్మ్. చాలా అంటే చాలా క్లియర్‌గా ఉండే నేను. హ్మ్. సో, డెఫినిట్‌గా నాతో పాటు ఇంకోడు ఎవడన్నా ఇంటెన్షన్‌లో ఉండే. ఎందుకనంటే హ్మ్. అది నేను రూల్‌గా పెట్టుకున్నా. అంటే హ్మ్. ఏందంటే ఆడితే ఫైనల్ దాకా ఉండాలని నాకు నేను పెట్టుకున్న గోల్. హ్మ్. సో, ఆ గోల్ వల్ల ఏందంటే మేనిఫెస్టేషన్ అంటారు కదా! నేను ఉండాలి, ఉండాలి, ఉండాలి. సో, దానివల్ల ప్రతిసారి నేను ఫినాలేకి ఎళ్ళాలని నేను అనుకున్నది. సో, ఓకే. నేను కాకుండా అంటే నేను ఎప్పటికి ఇప్పుడున్న దాంట్లో అయితే సీతు, యష్మి, ప్రేరణ కూడా చాలా మంచిగా ఓకే. ఆడుతుంది. యష్మి కూడా బాగా ఆడుతుంది. అండ్ నిఖిల్ కొంచెం డౌన్ అయినా నిఖిల్ వస్తాడు. అండ్ హ్మ్. నబీల్. ఈ 5 మందిలా ఎవరో ఒకరు ఫైనలిస్ట్ అయితే ఉంటారు ఖచ్చితంగా ఓకే. అనిపిస్తుంది. మీరు 'బిగ్ బాస్' షోలో హౌస్‌లో చాలా బాగా ఆడిర్రు. మంచి మంచి అవును. నేమే ఉంది అవును. మీకు బయట అవును. గూడా. అవును. కానీ మీరు బయటికి రావడానికి ముఖ్య కారణం ఏంటి? అంటే ఆ విధంగా మీ యాటిట్యూడ్ ఉండే ప్రధాన కారణం అంటొచ్చా? లేదన్నా. ఇప్పుడు నా యాటిట్యూడ్ బాగాలేకపోతే, హ్మ్. నన్ను పంపిస్తా అన్నప్పుడు 11 మంది నా గురించి బాధపడరు. హ్మ్. నా యాటిట్యూడ్ యాహ్! బాగాలేకుంటే. సో, బెస్ట్ ఎగ్జాంపుల్ అదే దానికి. హ్మ్. నా యాటిట్యూడ్ బాగుంది కాబట్టే జనాలందరూ నేను ఉండాలని ఇష్టపడ్డారు. హ్మ్. నేను మంచి గేమ్ ఆడతా కాబట్టే వాళ్ళందరికీ వీడు మాతో పాటు ఉండాలని ఇష్టపడ్డారు. హ్మ్. కాకపోతే కొన్ని అనుకోకుండా జరిగినయి కావాలని చేసినయి కావు. హ్మ్. సో, అందుకనే వాళ్ళందరూ నా గురించి కొంచెం రిక్వెస్ట్ చేయడం మీ అన్నీ గురించి జరిగినాయి. తెలిసింది బయట కూడా మీరు ఉన్నదున్నట్టు మాట్లాడతారు. ముక్కుసూటిగా నేనట్లా మాట్లాడతారు అంటారు. మాట్లాడతాను. నేను నిజమేనా? ముందు నుంచి చెప్పిన నా దోస్తులు అట్లే అంటారు. నేను అందుకే హ్మ్. అంటున్నా గదా! అది మా పదాలు తప్పు గాని, నేను క్వెషన్ చేయడం, ముక్కుసూటిగా మాట్లాడడం డే 1 నుంచి మాట్లాడినా. తెలుసుకున్నానండి. మీ గురించి కూడా తెలుసుకున్నాను. నిజంగానే. ఉన్నదున్నట్టుగా ఎందుకంటే మాట్లాడతారు అని మీరు జెప్పేసి. నిఖిల్‌ని అడగండి. నిఖిల్ ఈ మాట అన్నాడో లేదో మీరు అడుగుర్రి. హ్మ్. "అరే! నువ్వు కొంచెం అంత గట్టిగా ఉండకూడదు. ఉన్నదున్నట్టు అన్నీ మాట్లాడొద్దురా. నువ్వు కొంచెం సైలెంట్‌గా ఉంటే బావుంటది." ఎందుకు అన్నట్టు ఎవడో ఏదో అంటే అంటారు కదా! ని ఉన్నదున్నట్టు మాట్లాడితే అందరు శత్రువులే. నిఖిల్ గాడు నా పక్కనే ఉండి ఒకటే మాట అన్నాడు. ఆ! వాడిట్లా ఉండకూడదంటే ఒకటే ఆప్షను. వాడిప్పుడు పొయ్యి మళ్ళీ కొత్తగా పుట్టాలి తప్ప గాని వాడికది 35 ఏళ్లకెళ్ళి వానికి అలవాటైన బిహేవియర్ మాట్లాడేది హ్మ్. టక్కుమని ఎందుకు మారుతది? వాడు మారడని వాడు నన్ను హగ్ చేసుకొని సో, వాడికి తెలుసు ఊరికే నాకు గూడా నా క్యారెక్టర్ బ్యాడ్ చేసుకోవాలని ఉండదు గదన్న. హ్మ్. కానీ హ్మ్. నాకు ఒకటి నచ్చపోతే నేను మాట్లాడకుండా ఉండలేను. హ్మ్. అది గూడా నా వీక్‌నెసే. సో, దానివల్ల వచ్చినంటే మేబీ అట్లా అయ్యుండొచ్చు. అంటే గతంలో పోయిన 'బిగ్ బాస్' షోలో గూడా 'శివ బాలాజీ' అనుకుంటా. అవును. అవును. వారు గూడా ఇట్లాగే ఏదో కామెంట్ చేసేటటరు ఓహ్! ఆయన 'బిగ్ బాస్‌ని'. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఇంకెక్కువ వైరల్ అయితున్నాయి. ఆయన ఇంకా హ్మ్. ఘోరంగా తిట్టిండు. నేను మొన్న చూస్తున్న హ్మ్. వీడియోలు మళ్ళీ. ఆయన చెత్త విన్నర్ నా అయ్యాడు. చెత్త ఆయన నా విన్నర్ కొడకా అయ్యారు. అన్నాడు. మీరేమో ఎగ్జాక్ట్‌లీ అదే బయటకొచ్చారు. కదా! ఆయన చెత్త నా కొడకా, ఇడియటు, హ్మ్. సెన్స్ ఉందా? ఆ హ్మ్. మాటలతో పోలిస్తే అసలు నా మాటలు నథింగ్ అనిపిస్తాయి అప్పుడప్పుడు. బట్ హ్మ్. ఇక సమ్‌హౌ అసలు నేను ఏమనుకుంటుర్రు మీరు? అసలు ఏంది కావాలని నన్ను బయటికి అంటే పంపించారు కావాలని అంటే? అన్నది కాదన్న. హ్మ్. మేబీ జనాలకి ఏం నెగెటివ్ పోర్ట్రే అయిందో ఏమో మనకు తెలవది. హ్మ్. కానీ ఒక్క డ్రాబ్యాక్ నాకు జరిగిందేంటంటే నా పర్సనల్‌గా గేమ్ హ్మ్. 1 ½ డే జరిగితే హ్మ్. ఈ గేమ్ 3 రోజులు ప్లే అయిందంట బయట. హ్మ్. హ్మ్. సో, మేబీ 6 రోజులల్లా 3 రోజులు గేమే ఆడినప్పుడు ఆ హ్మ్. గేమ్ ఒక్కటే నాకు నెగెటివ్ అయింది. సో, హ్మ్. దానివల్ల దాని ఇంపాక్ట్ మేబీ ఈ మాటల మీద గూడా పడి జనాలు ఇంకా నెగెటివ్‌గా అనుకున్నారేమో అవును. అని అనిపించింది. బట్ సమ్‌హౌ ఛాన్స్ వచ్చుంటే మాత్రం నేను వేరే లెక్క చూపిస్టోన్ని గేమ్ అది. ఏంది అనేది. ఎంత బాగా ఆడుతున్నాడు ఈ పిల్లగాడు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కామెంట్స్ కూడా వస్తున్నాయి. గ్రూప్‌లలో కూడా నేను చూసాను. కానీ ఉన్నట్టు సడెన్‌గా ఒక్కసారి రెడ్ కార్డ్ అనేసరికి బయటికి పంపించేసేసిర్రు. రెడ్ కార్డ్ ఇచ్చేసిర్రు అనేసరికి మేము కూడా షాక్ అయిపోయాం. లేదే ఆళ్ళు హౌస్‌లో ఉన్నోళ్ళు గూడా షాక్ అయ్యిర్రు. హ్మ్. రెడ్ కార్డ్ ఇచ్చేంత క్రైమ్ ఏం చేసిండు వీడు? హ్మ్. ఒకవేళ వీడు చేసేది అంత పెద్ద క్రైమ్ అయితే ఒకసారి మరి వీడిని పిలిచి వార్నింగ్ ఇయ్యొచ్చు గదా! హ్మ్. వార్నింగ్ ఇయ్యకుండా నాకెట్లా తెలుస్తది? నేను ఎంత పెద్ద ఈ మిస్టేక్ చేస్తున్నానని. హ్మ్. అది కూడా మాటలతో. ఇప్పుడు వయలెన్సు, నూకేదైతే నా కళ్ళ ముందు నాకు తెలుస్తది. హ్మ్. కానీ మనం మాట్లాడే మాటలు పెయిన్‌ల బాధలు ఏదో హ్మ్. మాట్లాడినయి. నేను వీడియో చూసేంత వరకు కూడా కొన్ని మాటలు ఓహ్! ఇవన్నానా అని రియలైజ్ కాలేదు నేను. హ్మ్. జనరల్‌గా మీరు చూస్తే 20 రోజుల్లో నేను ఎక్కడ ఏం మాట్లాడినా ప్రతి ఒక్కటి నాకు గుర్తుంటది. హ్మ్. ప్రతి ఒక్క పాయింట్ నేను మాట్లాడతా ముందు గూడా. కానీ అవి గుర్తు లేవు అంటే ఏదో పెయిన్‌లో అనుంటా నేను. హ్మ్. సో, అందుకనే నేను కూడా కొన్ని షాక్ అయినా. సో, అట్లా జరిగింది. బట్ చూడాలి ఏమైతదో తర్వాత. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,